ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈరోజు నన్ను చూడగానే తాకమ్మా, ఇది ఆఖరి ఛాన్స్గా భావించు. నువ్వు అడిగిన కోరికే తీర్చబోతున్నాను కాబట్టి నన్ను, నా సందేశాన్ని కాదని వెనక్కి పంపించకుండా, నన్ను నిరాశపరచకుండా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, బాబాగారు ఈ సందేశం ద్వారా మనకి ఏం తెలియజేయబోతున్నారు అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, నీ మనసులో ఉన్నటువంటి కోరికనే నేను నెరవేర్చబోతున్నాను కాబట్టి ఇది నాకు ఒక్క ఆఖరి అవకాశంగా ఇవ్వమ్మా. తప్పకుండా నీ కోరిక నేను నెరవేరుస్తాను. అలాగే నీ మనసులో ఉన్నటువంటి కొన్ని గందరగోళాలను కూడా తొలగిస్తాను. నువ్వు అనుకోవచ్చు, బాబా ప్రతిరోజు చెప్పే మాటలే కదా, ఈరోజు కొత్తగా ఏమైనా చెబుతున్నావా అని. కానీ ఈరోజు మాత్రం నిజంగా నువ్వు కోరినటువంటి కోరిక నెరవేర్చాలి అనే సంకల్పంతోనే నీ ముందుకు రాబోతున్నాను. ఈ సందేశం ఈరోజు నువ్వు వింటున్నావంటే తప్పకుండా నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరబోతుందనే అర్థం. కాబట్టి నెట్టివేయకుండా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు. బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అలాగే ఆ సమస్యలతో కూడినటువంటి చిరాకులు ఉంటాయండి. అంటే ప్రేమ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఇలాంటివి ఏవి కూడా మనకు ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఒక్కసారిగా మన మీద పడినప్పుడు మనం ఏం చేయాలనేది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమందే ఉండుంటారు. అలాంటి వారు సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చూతారండి. గురువుగారు చాలా చక్కగా మనకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారానే మనకైతే చాలా చక్కగా పూజల రూపంగా కానీ, లేదంటే పరిష్కార మార్గంగా కానీ తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. చూడు బిడ్డ, నీ మనసులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చాలని నీకెంత ఆరాటంతో బాబా నా కోరికను నెరవేర్చు అని నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతూ ఉంటున్నావో, నేను కూడా నా బిడ్డ అడిగిందే అని నేను కూడా నీ కోరికను నెరవేర్చడానికి అంతే ఎక్కువగా ఆరాటపడుతూ ఉన్నాను. చూడు, దేనికైనా కానీ ఒక మంచి సమయం అంటూ రావాలి కదా. ఆ సమయం అనేది ఇప్పుడు నీకు ఆఖరి అవకాశంగా ఈ బాబా నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. చూడు, నువ్వు చేస్తున్నటువంటి కొన్ని తప్పుల వలన, నువ్వు తీసుకుంటున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన ఇప్పటి వరకు నీ జీవితంలో ఏం చెయ్యాలి, ఏం సాధించాలి అనే విషయం గురించి పూర్తిగా మర్చిపోయి నలిగిపోతూ సతమతమైపోతూ ఉన్నావు. చూడు, దేనికైనా కానీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఎంతోమంది, అంటే కొంతమంది మనకు అంతా బాగుంటుందని కొంతమంది ప్రోత్సహించేవారు ఉంటారు. అలాగే దాన్ని నీకేమాత్రం కూడా దక్కకూడదనే అంశంతో, అది ఏమాత్రం నీకు సరిపోదు అని కుళ్ళు కుతంత్రాలతో నిన్ను ముందుకు పోనివ్వకుండా ఆపేవారు ఉంటారు. కాబట్టి ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా నువ్వు నచ్చ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీకేదైతే నచ్చుతుందో ఆ పని నువ్వు సంతోషంగా సాగిస్తూ వెళ్ళాలి. అంతేకాని నలుగురు నాలుగు రకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరి మాటలో విని నీ పని నువ్వు మధ్యలో ఆపివేయడం సరైనటువంటి పని కాదు. ఇప్పుడు అలా చేయడం వల్ల అనుకోనటువంటి కొన్ని నిర్ణయాల వలన నీ జీవితంలో ఏం కోల్పోయావనేది ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను. చూడు, ఎవరి సలహాలు ఎవరో నీకు ఇచ్చినటువంటి సలహాలు నువ్వు పాటించడం అవసరం లేదు. ఇంట్లో నీ కుటుంబ సభ్యులతో, అలాగే నీ తల్లిదండ్రులతో, నీకు బాగా దగ్గరైనటువంటి శ్రేయోభిలాషులతో మాత్రమే నువ్వు ఏదైనా కానీ చేయాలనుకుంటున్నటువంటి పని గురించి వారితో నిర్ణయించి చర్చ జరుపు. అంతేకాని ప్రతి ఒక్కరితో కూడా నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని అందులో నువ్వు సక్సెస్ చూడకుండానే 10 మందికి చెప్పడం వలన అది నీకు ఏదో ఒక ఆటంకం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటి నుండైనా కానీ నువ్వు సంకల్పించుకున్నటువంటి పనిలో తప్పకుండా నువ్వు విజయం సాధించాలంటే ఎవరితోనూ ఏది కూడా చెప్పుకోకుండా నీ వంతు కృషిని నువ్వు సాగిస్తూ వెళ్ళు. అది నీకు అపజయం ఎదురైనా కానీ ముందు ముందు రోజుల్లో తప్పకుండా నీకు మంచి విజయాన్ని సాధించేలా తోడుగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అర్థమైందా, ఎవరు ఎలాంటి వారు, ఎవరు నీకు మంచి కోరేవారు, ఎవరు నిన్ను కావాలని మరి పని కట్టుకొని మరి నీ పనిలో అవాంతరాలను సృష్టిస్తూ నీ పనిని ఏమాత్రం సాఫీగా సాగిపోకుండా చేస్తూ ఉన్నారో అలాంటి వారికి కాస్త దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఎవరైతే నిన్ను నీ పనిలో విజయం సాధించకుండా అడ్డు తగులుతూ ఉన్నారో వారిని కాస్త దూరం పెట్టు. అలాగే కాస్త తీయగా మంచిగా మాట్లాడటంతో నువ్వు వెంటనే కరిగిపోతావు. కాబట్టి అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండు. నీ కోరిక నెరవేర్చడం నాకేమి పెద్ద పనేమి కాదు, కానీ ఆ కోరిక వెంటనే నెరవేరిస్తే
నీవు కూడా ఆ కోరిక వెనక ఉన్నటువంటి అంటే దాని వలన వచ్చేటటువంటి బాధ, అలాగే దానివల్ల నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది కూడా నీకు అర్థం కాదు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు నీకు నువ్వుగా ఆలోచించాలి తప్ప నలుగురితో పంచుకొని వారి నిర్ణయాలను నువ్వు ప్రతి ఒక్కరికి కూడా గౌరవించాల్సిన అవసరం లేదు. నువ్వేమిటో నీకు తెలుసు, నీ పని ఏమిటో నీకు తెలుసు, ఆ పని నువ్వు ఏ విధంగా చేయాలి, ఎంతవరకు చేయగలవు అనేది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఏ నిర్ణయం అయినా నీ మనసుకు నచ్చిన విధంగా నువ్వు ఆలోచించి తీసుకోవాలి తప్ప సమాజంలో ఉన్న వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నచ్చజెప్పి ఈ పని నేను చేస్తున్నాను, ఈ పనిలో నాకు బాగుంటుందా లేదా అనేది ముందుగానే వారికి చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది? నలుగురు 4 విధాలుగా చెప్పి నువ్వు చేసేటటువంటి పనిలో ఏదో ఒకటి అవాంతరాలను సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో, నీ పనిని నువ్వు మొదలుపెట్టు. మరలా చక్కగా ఎవరికి కూడా ఎలాంటి విషయాలు చెప్పుకోకుండా, అది లాభదాయకమైనటువంటి విషయమైనా లేదంటే అందులో నీకు నష్టం ఎదురైనా కానీ ఎవరికీ చెప్పకుండా మౌనంగా నీ పనిను సాగిస్తూ వెళ్ళు. కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మరలా 4 రోజులైన తర్వాత మరొక నిర్ణయంపై నీ ఆలోచనలు పోనివ్వద్దు. ఏదైనా ఒక పనిపైన ధ్యాస పెట్టినప్పుడు ఆ పనిలో నీకు అపజయం ఎదురైనా కానీ అలాగే ముందుకు వెళ్తూ ఉండు. ఈరోజు నీకు సక్సెస్ లేకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజుల్లో అయితే భగవంతుడు అనుగ్రహించకుండా ఉండడు కదా, నిన్ను అలా చూస్తూ అయితే విడిచిపెట్టడు కదా, నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చే తీరుతాడు. కాబట్టి మనస్ఫూర్తిగా నిన్ను నువ్వు నమ్ముకో. తర్వాత భగవంతుడిపై భారం వెయ్యి. తర్వాత భగవంతుడు నీకేది కూడా సహాయం అందించడం లేదని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అప్పుడు నువ్వేదో కానీ నీ పనిలో లోటుపాట్లు చేస్తున్నట్లుగా కానీ లేదంటే నువ్వేదైనా ఇంకా గొప్ప అదృష్టాన్ని పొందడానికి భగవంతుడు కాస్త ఆలస్యం చేస్తున్నాడేమో అని అలా ఆలోచించే తప్ప ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలను నీ మనసులోకి దరిదాపులో కూడా రానివ్వద్దు. చూడు, ఈరోజు ఆఖరి ఛాన్స్గా, ఆఖరి అవకాశంగా ఈ సందేశాన్ని ద్వారా నీకు ఏం తెలియజేయబోతున్నానంటే, ఏదైనా కానీ ఒక పనిని నిర్ణయించుకున్నప్పుడు ఆ పనిలో మాత్రమే ధ్యాస నిలుపు. మరొక పనిపై వెంటనే ధ్యాస మళ్లించి మరలా నలుగురు ఏదో ఒకటి చెప్తున్నారని ఈ పని కాదని ఇంకొక పని, ఆ పని కాదని ఇంకొక పని, ఇలా ఒకదాని తర్వాత ఒకటి 4 పనులను నిర్ణయించుకున్నప్పుడు అందులో ఏది కూడా నీకు విజయం దక్కకపోగా ప్రతి ఒక్కదానిలో కూడా నీకు నిరాశే మిగులుతుంది. దానివల్ల జీవితంలో ఏది చేయక ఖాళీగా ఉండిపోయి నాకేది కూడా భగవంతుడు అనుగ్రహించడం లేదనుకుంటూ నువ్వు దూషించుకుంటూ భగవంతుడిని దూషించడం తప్ప ఇక జరిగేది ఏది ఉండదు. కాబట్టి ఏదైనా కానీ 4 పనుల్లో నీకు వచ్చినటువంటి పనిని ఎంచుకొని చక్కగా అందులో నువ్వు విజయం సాధించాలంటే పట్టుదలతో, కృషితో సాగిపోతూ ఉండు. ఈరోజు కాకపోయినా రేపైనా నా అనుగ్రహం నీకు తప్పకుండా దక్కుతుంది. నన్ను నమ్మిన వారిని ఎవరిని కూడా నేను అన్యాయంగా విడిచిపెట్టను. అలాగే వారికి తగినటువంటి కోరికలను కానీ, బాధలను కానీ, సమస్యలను కానీ నెరవేర్చకుండా ఈ బాబా అలా చూస్తూ ఉండిపోయేటటువంటి స్వార్థపూరితమైనటువంటి భగవంతుడు కాదు. కాబట్టి నేనే కాదు, ఏ భగవంతుడు కూడా స్వార్థంతో ఉండడు. తన భక్తులను తప్పకుండా ఏదో ఒక సమయంలో ఆదుకుంటాడు. మీపై మీరు నమ్మకాన్ని పెట్టుకొని తర్వాత భగవంతుడిపై పెట్టుకొని నమ్మకాన్ని, అలాగే మీ పనిలో మీరు నమ్మకాన్ని పెట్టుకొని చక్కగా మీ కోరిక నెరవేర్చుకునే విధంగా పట్టుదలతో ఒక లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలే తప్ప ఎవరినో చూసి అక్కడే ఆగిపోకూడదు. ఇకనైనా నీ కోరికను నెరవేర్చేటటువంటి పనిలో నేనుంటాను. నీ పనిని నువ్వు సాఫీగా సాగిస్తూ అందులో విజయం సాధించాలనే దిశతో అడుగులు వేసేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. సంతోషంగా ఉండండి. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.